బలపరచండి. మా గ్రామమును, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా పాడి పంటలను, మా చెరువులను, మా రైలు చేపలను దీవించి ఆశీర్వదించి ఆర్థికంగా బలపరచండి. మా మరి సంవత్సర కాలం అంతా కూడా ఎక్కడ లోటుపాట్లు లేకుండా, ఎక్కడ సైతానికలు లేకుండా, ఎక్కడ శోధనలు గురి కాకుండా, ఎక్కడ లోటుపాట్లు రానియకుండా, ఎటువంటి అడ్డు రోగులు రానియకుండా, ఎటువంటి గొడవలు లేనియకుండా గొప్ప కార్యములు దయచేసి మీ చల్లని చూపు మా గ్రామంపై, మా విచారణపై ఉంచండి. దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిని ప్రసాదించి ఈ ఊరేగింపు మాకు దీవెనకరముగా, ఆశీర్వదకరముగా, ఫలభరితముగా ఉంది. గొప్ప అద్భుతములు మా జీవితాల్లో దయచేయమని ఊరేగింపులో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ రోజు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా సమృద్ధిగా విజయవంతమయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని లూర్దు మాత మరియ మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుని స్వరూపును దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ వెలుగుతో నింపి ఈ ఊరేగింపు దేవునికి వెలుగుతో నింపునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ గురువుల యొక్క ప్రారంభ ప్రార్థనతో మరియ తల్లి యొక్క తేరు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. పూజ గురువులు మరియ తల్లి యొక్క నూతన స్వరూపానికి మూలమనలు వేసి వారు అలంకరిస్తూ ఉండగా విశ్వాసులారా, భక్తులారా, మరియ తల్లి యొక్క భక్తి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలారా, మరి త్వరగా మీరు మన యొక్క దేవాలయ ప్రాంగణానికి రావలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మ, జీవిత యాగములో మా తోడుగా ఉండుమమ్మా, మా తోడుగా ఉండుమమ్మా.
పాటలతో ఊరేగింపుకి తీసుకుని వస్తాము. కాబట్టి దయచేసి గమనించి ఈ ఊరేగింపు అందరూ పాల్గొని మన ఎన్నెన్నోని పీఠాధిపతులు, సహోదరులు, శ్రీ పిల్లి అబ్దుల్ దాస్ గారిని మరి ఘనముగా స్వాగతం పలుకున్నాం. అందరూ కూడా మరి ఊరేగింపులో పాల్గొనాల్సిన అందరూ కూడా రెండు లైన్లో మరి వెనకాల పరిస్థితి ఉంటుంది. రెండు లైన్లో ఉండి జపమాలు జపించుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ యొక్క మరి ఊరేగింపులో పాల్గొందాం. లేకపోతే అలా ఉంచు, లేకపోతే తాడుతో కట్టు, దారంతో దారంతో కట్టే. అన్న పదండి, రెండు లైన్లో ఉండి పదండి.